ఒంగోలు నగరంలోని చంద్రయ్య నగర్ కమ్యూనిటీ హాల్ నందు వేంచేసి ఉన్న శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్ద 30వ గణేష్ వార్షిక నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 2000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. 15వ తేదీన 9వ రోజు స్వామివారిని ఊరేగింపుగా నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరి వెళ్తారని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ అధ్యక్షులు పీజే వీరభద్రరావు తెలియజేశారు. ఈ కార్యక్రమాలను కమిటీ సభ్యులు టీవీ కృష్ణారావు, టి ఆంజనేయులు, అలుగులు సురేష్, అంగలకుదురు సురేష్, టి శ్రీనివాసరావు, కె వెంకటేశ్వర్లు, సిహెచ్ మల్లి, ఎస్కే అన్వర్, టి వెంకటేశ్వర్లు, కె వెంకట్రావు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. కమిటీ సభ్యులందరూ కూడా ఒక్కసారి వినాయకుడి వడ్డించాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుండి గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగును. ఈ రోజు సాయంత్రం జరుగును. కావున చంద్రయ్య నగర్ లో జరిగే అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొని అన్న ప్రసాదమును స్వీకరించి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ నెల వేయబడును. ఈ నెల 15వ తేదీ
నేను పైన తిరిగి ఫుడ్ తీసుకుంటా. వ్యాక్సిన్ మొత్తం మధ్యలో బొప్పరాజు వెంకటరావు గారు, ధర్మపత్ని దివ్య మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు. చంద్రనగర్లో మ్యూజియంలో వరసి సురేష్ మరియు కుటుంబ సభ్యులు. రెండవ ఉదయం ఎర్రవరెడ్డి అన్నదాన సమర్పణ ప్రారంభమైంది. ఇందులో భాగంగా వినాయక చవితి ఉత్సవాలకి ఆర్థికంగా అన్ని విధాలుగా సహకరించిన వారు తలాలు శ్రీను 500, కయ్యాల రామబాబు 500, మామిడి హనుమంతరావు 1116, చిన్నగంటి గంట 200 రూపాయలు, ఎస్ దత్తు 200 రూపాయలు, వై శ్రీనివాసరావు 200 రూపాయలు, బి శ్రీనివాసరావు 500 రూపాయలు, ఆర్ ఈశ్వర్ 500 రూపాయలు, కె శిరీష్ 516 రూపాయలు, జి ఆంజనేయులు 516 రూపాయలు, బి బ్రహ్మయ్య 1116, టి సుబ్బారావు 116 రూపాయలు, ఎం రమణమ్మ 100 రూపాయలు. వడ్డించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా మేము చంద్రనగర్లో దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి కూడా నాకు ఊహొచ్చిన కాడి నుంచి కూడా ఇక్కడ వినాయక చవితి, శ్రీరామనవమి ఎప్పుడు కూడా ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. నాకు తెలిసి ఈ 30 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా కుల మతాలకు అతీతంగా మొత్తం అందరం కూడా ఒక కుటుంబంలాగా, కాలనీ మొత్తం కూడా ఒక కుటుంబంలాగా ఎప్పుడు కూడా ప్రతి పండగని బాగా విజయవంతంగా అందరికీ ఒక పండగ వాతావరణం కల్పిస్తూ ఎప్పుడు కూడా అందరం కూడా కలిసికట్టుగా కాలనీ మొత్తం కూడా ఒక దీని మీద ఉంటూ ఎప్పుడు కూడా ఆనందంగా ప్రతి పండగని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం ఈ విగ్రహాన్ని ఇచ్చిన వాళ్ళు మన కాలనీ వాస్తవ్యులే, వెంకటరావు, దివ్య వాళ్ళు. వాళ్ళ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరూ కూడా, కాలనీ వాసులు అందరం కూడా తలా కొంచెం కంట్రిబ్యూషన్ చేసుకొని ఈరోజు భోజనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నాము. దాదాపు ఒక 2000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మా కాలనీలో పండగ ఎప్పుడు కూడా జరుపుకుంటూ ఆనందంగా ఉండాలని, అలాగే మా కాలనీ వాసులందరూ కూడా హ్యాపీగా ఉండాలని వినాయకుడిని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే విజయవంతంగా ప్రతి పండుగ నిర్వహించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రనగర్లో వేచి ఉన్న వినాయకుని విగ్రహానికి నవరాత్రుల కార్యక్రమం చేపడతా ఉన్నాం. దానిలో భాగంగా ఈ రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ చంద్రనగర్లో ప్రతి సంవత్సరం వినాయకుడి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ చంద్రనగర్ గుడి దగ్గర ఒక వినాయక చవితే కాకుండా శ్రీరామనవమి దగ్గర నుంచి సంక్రాంతి దగ్గర నుంచి ప్రతి ఫెస్టివల్ను కూడా అందరూ కుటుంబ సమేతంగా, కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఉత్సవాలు కూడా మేము అత్యంత ఉత్సాహంగా అందరూ మహిళలు, పిల్లలు, వృద్ధులు, పెద్దవాళ్ళు అందరూ పాల్గొని చాలా విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా రేపు ఆదివారం రోజు నిమజ్జన కార్యక్రమం కూడా ఉంది. నిమజ్జన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి